హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనశంకర వరప్రసాద్ ఈ సినిమా హిట్టా ఫట్టా అంటే ముందు కథలోకి వెళ్ళాల్సిందే. అయితే ఈ సినిమా రీసెంట్ కాలంలో చిర్రుకి ఇంత మంచి ఆపర్చునిటీ కాదు, ఇంత మంచి కథ దొరకలేదనే చెప్పాలి. గతంలో చిరంజీవి తీసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కథ పరంగానో లేదా డైరెక్షన్ పరంగానో ఏదో ఒక లోపం ఉండాల్సిందే. అయితే ఈ సినిమాలో మెయిన్గా నవ్వులతో కడుపు నింపుకోవచ్చు. ముందుగా డైరెక్టర్ ఎవరంటే మన అనిల్ రావుపుడి. ఈయన డైరెక్షన్ అందరికీ తెలిసిందే. లాస్ట్ టైం మనం చూసినట్టు సంక్రాంతికి వస్తున్నాం ఎంత మంచి హిట్ కొట్టిందో ఇది కూడా అదే విధంగా వెళ్ళిందనమాట. ఇంకా హీరోలకి తగ్గ స్టోరీలు రావట్లేదు. దానివల్ల అభిమానులు అందరూ కూడా నిరాశపరులు అవుతున్నారు. కానీ ఈసారి మంచి అన్నయ్య లాంటి సినిమా లాంటి కథలు వినిపించడమే కాదు, ఈ స్టోరీలో ఆ కామెడీ కూడా ఉంది. ఒకప్పుడు చిరంజీవి అంటే గ్రేసు మాసే కాదు, కామెడీ టైమింగ్ కూడా ఆ మాత్రం ఉండేది. ఇంకా దీంట్లో కొన్ని సన్నివేశాలు కొన్ని సినిమాలను తలపించే విధంగా ఉన్నాయి. ఆ సినిమాలో మెయిన్ అన్నయ్య, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఈ సినిమాలను ఎక్కువ రెఫరెన్స్ వాడినట్టుగా కూడా కనిపిస్తుంది అనమాట. సినిమాలో చెప్పుకుంటే స్టోరీ పెద్దగా లేకపోయినా అందరూ ఆడియన్స్ మెయిన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించే విధంగా ఉంది. ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే మెయిన్గా ఈ స్టోరీలో భార్యాభర్తల మధ్య జరిగే గొడవలే ఎక్కువగా ఉంటాయి. ఇంకా సామాన్యంగా జరిగే కథల్లానే ఇది కూడా. హోమ్ మినిస్టర్ శరత్ సక్సేనాకి ఈ స్టోరీ పరంగానే నడుచుకుంటూ వెళ్తుందనమాట. అయితే ఈయన హోమ్ మినిస్టర్కి చిరంజీవి హెల్ప్ చేస్తారు ఒక కథలో. ఇంకా ఆ సన్నివేశాన్ని అయితే మీరు సినిమాలోనే చూడాల్సి ఉంటుంది. ఇంకా దాని తర్వాత హోమ్ మినిస్టర్ చిరంజీవిని ఒకటి అడుగుతారు, మీకు నా సాయం బదులుగా ఏదైనా కావాలి అంటే అది కోరుకోండి, అది నేను మీకు ఇస్తాను అని చెప్పి. అయితే ఈ పరంగానే చిరంజీవి వాళ్ళ భార్యాభర్తలు అంటే మన నయనతార, శశిరేఖకి ఇంకా మన వరప్రసాద్కి మధ్య జరిగిన గొడవని గురించి చెప్తాడు. ఇంకా ఒక తండ్రి తల్లి ఇంకా పిల్లలను ఏ విధంగా చేరుకోవాలి, వాళ్ళిద్దరిని ఎలా కలుసుకోవాలి అనే కష్టంలోనే ఈ సినిమా కనిపిస్తుంది. అక్కడక్కడ ఎమోషనల్ టచ్ ఉంటుంది, అందరూ కొంచెం ఎమోషనల్కి కనెక్ట్ అవుతారు. దాని తర్వాత తల్లి, దాని మధ్యలో వచ్చే పిల్లం అంటే మన భార్య, ఇలా కథలో మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ కలుగుతూ ఉంటుంది. ఇక ఇలానే సాగిపోతుంటే కాస్త మనకి అక్కడక్కడ బోర్ కొడుతూనే ఉంటుంది. అయినప్పటికీ 2 గంటలన్నర సినిమాలో అందరినీ కూర్చోబెట్టి వినోదాన్ని పంచే విధంగా సినిమా ఉండడంతో ఈసారి హిట్ కొట్టాడు మన చిరంజీవి. అదేనండి మన శంకర వరప్రసాద్. ఇక అనిల్ రావుపుడి గురించి తెలిసిందే. అనిల్ రావుపుడి సినిమాలు వచ్చాయంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంకా పండగ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా చిరంజీవి లాంటి హీరో దొరకడం అనిల్ రావుపుడి చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. ఇంకా ఆయన కామెడీ టైమింగ్ని అలానే మ్యూజిక్ గ్రేస్ని కూడా పట్టుకున్నాడు మన అనిల్ రావుపుడి. గతంలో హీరోలకి సినిమాలు ఇచ్చింది అంటే వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పాలి. గబ్బర్ సింగ్ లాంటి సినిమాని హరీష్ శంకర్ ఎలా ఇచ్చారో అలానే పవన్ కళ్యాణ్కి ఇంకో సినిమాగా సుజిత్ ఎలా ఇచ్చాడో ఈ సినిమాకి మన చిరంజీవి కూడా ఇలానే ఇచ్చాడనమాట అనిల్ రావుపుడి. మనం వింటేజ్ లుక్ చూసిన సినిమా అయితే ఇంకా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా తర్వాత మంచి హిట్ రాలేదు. అదే వింటేజ్, అదే మన యంగ్ ఏజ్లో కనిపించాడు చిరంజీవి ఈ సినిమాతో. ఇంకా ఈ సినిమాలో పెద్దగా చెప్పాల్సిన ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే మెయిన్గా మనం వెంకీ మామ ఎంట్రీ అనమాట. వెంకీ మామ ఎంట్రీ 20 నిమిషాలు ఉన్నప్పటికీ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అందించారు. ఇంకా దీంట్లో ఇంకొక పాత్ర స్పెషల్ అని చెప్పాలి. గతంలో సంక్రాంతికి వస్తున్నాంలో మనకి బుల్లిరాజు ఎలా కనిపించాడో ఈ సినిమాలో అదే బుల్లిరాజు రేవంత్ మళ్ళీ కనిపిస్తాడనమాట. ఆయన పాత్ర కొంచెం ఓకే అనిపించుకున్నప్పటికీ సినిమా మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది. ఇంకా ఈ సినిమాలో మెయిన్గా చెప్పుకోవాలంటే సంగీతం గురించి అందరికీ తెలిసిందే. మన బీమ్స్ అయితే అందించాడు. ఇక భీమ్ సంగీతం ప్రకారంగానే సినిమాలో గ్రేసు, పాటలు, డ్యాన్సు అదిరిపోయినాయని చెప్పుకోవచ్చు. ఇంకా మన రేటింగ్ ప్రకారం అయితే 5కి 3 అయితే ఇచ్చేద్దాం.